అటెన్షన్ ప్లీజ్. ఒకప్పుడు బాటసారులు ప్రయాణ బడలికతో ఎండలో డసిపోయి ఏ ఇంటి తలుపో తట్టి దాహం అని అర్థిస్తే పుణ్యాత్ములు ఆదరంగా మజ్జిగ అందించేవారు, సేద తీర్చేవారు. ఇప్పటికీ ఉప్పు కలిపి నిమ్మరసం పిండిన మజ్జిగ గొంతులో పడితే ఎవరికైనా ప్రాణాలు లేచొస్తాయి. నేటికీ అది అమృత తుల్య పానీయమే. అదొక్కటే కాదు, దప్పికతో అలమటిస్తున్న వారికి హాయిని ప్రసాదించేవిగా కొన్ని ప్రాంతీయ రుచులు ప్రసిద్ధమయ్యాయి. తెలుగు గడ్డపై పానకం, ఉత్తర భారతాన షికాంజీ, తమిళనాట నన్నారి అటువంటివి. అవన్నీ ఒకెత్తు, ప్రస్తుత ఆధునిక కాలంలోనూ చలామణిలో ఉన్న శీతల పానీయాలు మరొకెత్తు. దేశంలో మొట్టమొదటి కూల్ డ్రింక్ ఏమిటో తెలుసా? గుజరాత్లోని సూరత్ నగరానికి చెందిన అబ్బాస్ రహీం హజూరి 1923లో జ్యూస్ ఆధారిత కార్బోనేటెడ్ డ్రింక్ ప్రవేశపెట్టాడు. ఎల్ డొరాడో దాని పేరు. అంతకన్నా ముందే 1906 ప్రాంతాల్లో రూహ్ అఫ్జా వేసవి పానీయంగా ప్రసిద్ధి చెందింది. ఇప్పటికే అది అందుబాటులోనే ఉంది. ఆ మాటకొస్తే ఇండియాలో సంప్రదాయ శీతల పానీయాలది శతాబ్దాల చరిత్ర. పళ్ళు, మూలికలు, సుగంధ ద్రవ్యాలను వాటి తయారీలో వినియోగించేవారు. పూలు, పండ్లు, మూలికలతో షర్బత్ పేరిట పానీయం గురించి కథలు కథలుగా చెప్తారు. మొఘలుల కాలంలో పెరుగుతో చేసే లస్సీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కుల్ఫీ అనే భారతీయ ఐస్ క్రీమ్ పాపులర్ అయింది. మొఘలుల కాలంలో ప్రవేశపెట్టిన రోజ్ వాటర్, యాలకులు, కుంకుమ పువ్వు కాంబినేషన్తో ఇప్పటికీ పానీయాలు తయారు చేసి విక్రయించేవారు ఉన్నారు. బ్రిటిష్ జమానాలో శీతల పానీయాలది ప్రత్యేక అధ్యాయం. అప్పట్లోనే నిమ్మరసం రుచితో లిమ్కా, లిమ్కా, ఇట్స్ వెరీ వెరీ లైమ్ అండ్ లెమనీ, నారింజ రుచితో గోల్డ్ స్పాట్ ప్రవేశించాయి. భారత్లో వేడిమి వాతావరణం తట్టుకోవడానికంటూ వాటిని మార్కెట్ చేసేవారు. అనంతర కాలంలో సంప్రదాయ శీతల పానీయాలుగా కొన్ని నిలదొక్కున్నాయి. నిమ్మ రుచితో నింబు పానీ, పచ్చి మామిడి ఫ్లేవర్తో ఆమ్ పన్నా, పెరుగు ఉపయోగించి చేసే చాస్ విరివిగా వినియోగంలోకి వచ్చాయి. వాటిని ఇప్పుడు ఎన్నో కంపెనీలు కొత్త ప్యాకేజీలు, సరికొత్త ఫ్లేవర్లలో అందిస్తున్నాయి. సేమియా, పాలు, చక్కెరలతో చేసే ఫాలుదా కూడా ఇప్పటికీ ప్రచారంలో ఉంది. కిస్మత్ గురించి విన్నారా? 1960లలో ప్రవేశపెట్టారు. అది పార్లే ఆగ్రో వారి ఉత్పత్తి. ఆరెంజ్ రుచితో వచ్చేది. ప్రస్తుతం లేదు, ఉత్పత్తి నిలిపేశారు. గోల్డ్ స్పాట్ పేరు వినే ఉంటారు. పార్లే ఆగ్రోయే 1959లో దాని ఉత్పత్తి మొదలుపెట్టింది. కొన్నేళ్లకు అది ఆగిపోయి 2015లో తిరిగి ప్రారంభమైంది. 1971లో పార్లే ఆగ్రో నుంచి వచ్చిన ఇంకో పానీయం లిమ్కా. 1992లో అది కోకాకోలా కంపెనీ అధీనంలోకి వెళ్ళింది. దేశం నలుమూలలా ఇప్పటికే అది లభ్యమవుతుంది. 1977లో ప్రారంభమైన థమ్సప్ని 1993లో కోకాకోలా కంపెనీ స్వాధీనం చేసుకుంది. 1960లలో మొదలైన డ్యూక్, 1977లో ప్రారంభించిన క్యాంపా కోలా నేటికి దేశంలో కొన్ని చోట్ల లభ్యమవుతున్నాయి. వీటిని రెట్రో బ్రాండ్లుగా వ్యవహరిస్తారు. చాలామంది భారతీయుల జ్ఞాపకాల్లో వాటిది ఇప్పటికీ చెరిగిపోని స్థానం. దేశంలో నేడు శీతల పానీయాల ముఖ్యమైన బ్రాండ్లుగా వెలుగొందుతున్న వాటి కథా కమ్మమిషు ఆసక్తికరంగా ఉంటుంది. కోకాకోలా కంపెనీ అధీనంలోని థమ్సప్ సుప్రసిద్ధ బ్రాండ్లలో ముఖ్యమైనది. మ్యాంగో, ఆరెంజ్, పైనాపిల్ ఫ్లేవర్లలో లభించే మాజా కోకాకోలా పద్దులోనే ఉంది. ఆరెంజ్, లెమన్, ద్రాక్ష రుచుల్లో దొరికే ఫాంటా కూడా కోకాకోలా ఖాతాలో ఉంది. దేశవ్యాప్తంగా కోలా, లెమన్, ఆరెంజ్ రుచుల్లో లభించే పెప్సీ పాపులర్ బ్రాండ్లలో మరొకటి. దాంతోపాటు మామిడి రుచిలో లభించే స్లైస్, ఆరెంజ్, లెమన్, ద్రాక్ష రుచుల్లో దొరికే మిరిండా పెప్సీ కంపెనీ ఉత్పత్తులు. ఈ పేర్ల జాబితా చూస్తే చాలు శీతల పానీయాల మార్కెట్లో ఢీ అంటే ఢీ అనేలా పోటీ పడుతున్న బ్రాండ్లు ఏమిటో, ప్రస్తుత స్థాయికి చేరడానికి అవి ఎంత దూకుడుగా వ్యవహరించాయో తేలిగ్గానే స్ఫురిస్తుంది. తెలుగువారికి సంబంధించి 3 బ్రాండ్లను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. కోనసీమ వాసులకు, పరిసర ప్రాంతాల వారికి సిట్రా చిరపరిచితం. 1970లలో పార్లే ఆగ్రో ప్రారంభించిన సిట్రా ప్రస్తుతం పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉంది. అయినా ఇప్పటికీ జివ్వుమనిపించే ఆ నిమ్మ రుచికి ఫిదా అయ్యే వీరాభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో
ఆటోస్కు గొప్ప ఫాలోయింగ్ ఉంది. కోకా కోలా, పెప్సీ వాళ్ళు ఎంత ఒత్తిడి తెచ్చినా లొంగని ఆటోస్ దశాబ్దాలుగా గోదావరి జిల్లాలో ఆదరణ పొందుతూనే ఉంది. ఈనాడు, రామోజీ గ్రూపు నుంచి వెలువడి కొన్నాళ్లకు ఆగిపోయిన సోమా సైతం ప్రాంతీయ రుచులకు దిగ్గజ కంపెనీల నుంచి ఎంతటి సవాళ్లు, ఒత్తిళ్లు ఎదురవుతాయనడానికి ఇంకో ప్రత్యక్ష ఉదాహరణ. అలా సోమ తెలుగువారి శీతల పానీయాల కథలో నేడొక జ్ఞాపకంగా మిగిలింది. మీకు తమాషా తెలుసా? దేశం లోపల వెలుపల విస్తృతంగా విక్రయాలు సాగించే పెప్సీ, కోకా కోలాలపై వేర్వేరు చోట్ల ఆంక్షలు, నిషేధం విధించిన సందర్భాలున్నాయి. ఉదాహరణకు 1950లో ఉత్తర కొరియా, 1962లో క్యూబా కోకా కోలాను నిషేధించాయి. విచిత్రం ఏంటంటే ఇండియాలో, అమెరికాలో, ఇంకొన్ని దేశాల్లో అది అత్యధికంగా అమ్ముడయ్యే శీతల పానీయాల బ్రాండ్. ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు, ఆసుపత్రుల వద్ద కోక్, పెప్సీల విక్రయాలపై ఆంక్షలు విధించారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. ఆంక్షల దారి ఆంక్షలది, విక్రయాల దారి విక్రయాలది. పేపర్ బోట్ లాంటి బ్రాండ్ల నుంచి గట్టి పోటీ ఎదురవుతున్న లిమ్కా, థమ్సప్ వంటివి కాలాన్ని గెలిచిన మొండి ఘటాలుగా రాణిస్తున్నాయి. వాటితో పోలిస్తే కిస్మత్ లాంటివి అశక్తంగా చతికిలపడ్డాయని చెప్పాలి. పండుగలు, పెళ్లిళ్ళు, ఏవైనా సమావేశాలప్పుడు శీతల పానీయాలకు గిరాకీ పెరుగుతూనే ఉంది. కోకా కోలా 40% మార్కెట్ వాటాతో ముందంజలో ఉంది. 25% వాటా కలిగిన పెప్సీ గట్టి పోటీ ఇస్తోంది. స్ప్రైట్ 15, థమ్సప్ 10, ఫాంటా 5, లిమ్కా 3% వాటాలు కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. తర్వాతి వరుసలో 7up, మౌంటైన్ డ్యూ, మిరిండా, యాపీ ఫిజ్ ఉన్నాయి. అటెన్షన్ ప్లీజ్. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే పిల్లలు, పెద్దవారు చల్లటి నీరు తాగకూడదు. శీతల పానీయాలకు అటువంటి జాగ్రత్త తప్పనిసరిగా వర్తిస్తుంది. విద్యా సంస్థలు, ఆసుపత్రుల వద్ద వాటి విక్రయాలపై నిషేధాంశాల విధింపు అంతరార్థం అదే. వాటి రుచి ఎంతగా ఊరించినా అతి సర్వత్ర వర్జయేత్. ఏ విషయంలోనూ అతి పోకడల్ని వదిలిపెట్టాల్సిందే, జాగ్రత్త పడాల్సిందే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కల్ దేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.